తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శైలజ, నేను తెనాలి గర్ల్స్ స్కూల్లో వర్క్ చేస్తున్నానండి. గత 10 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్ని మేము నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు మా చిన్న బిడ్డలతో మేము ఎన్నో అవస్థలు పడ్డాము. రెంటెడ్ హౌస్లతో పిల్లల్ని చదివించుకోవడానికి మేము ఈ డిపార్ట్మెంట్నే నమ్ముకుని ఉన్నామండి. కానీ ఈరోజు డిఎస్సి ఎఫెక్ట్ అవడంతో మేము రోడ్డును పడాల్సి వచ్చింది. దయచేసి అధికారులు మమ్మల్ని కనికరించి మినిస్టర్ మేడం గారు మాకు అవకాశం ఇచ్చారు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మేము హామీ ఇస్తున్నాము అనేసి ఇచ్చారు. ఆ మాట మేడం గారు నిలబెట్టుకోవాలని మేము ప్రార్థిస్తున్నామండి. మేము గిరిజన గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా గత 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ మెగా డిఎస్సి వల్ల మా పోస్టులు ఆ మెగా డిఎస్సిలో చూపించారు. మేము 46 రోజులు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి మేము మా మినిస్టర్ మేడం గారు అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మాకు హామీ ఇచ్చారు. మీ పోస్టులు ఎక్కడికి పోవు, మీరు ఉద్యోగాలు ఉంటాయి, మెగా డిఎస్సి తీస్తారు, వాళ్ళు వస్తారు, మీరు వస్తారు, మీ వాళ్ళకి భద్రత ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళరు అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. ఈ రోజున ఈ సంవత్సరం మాకు రెన్యూవల్ 788 మాత్రం సగం మందికి మాత్రమే రెన్యూవల్ ఆర్డర్, శాంక్షన్ పోస్టుల వరకు రెన్యూవల్ ఆర్డర్స్ ఇచ్చి మిగతా వాళ్ళకి రెన్యూవల్ ఆర్డర్ ఇవ్వకుండా మమ్మల్ని పాఠశాలకు పంపించకుండా అడ్డుకున్నారు. దయచేసి మీడియా మిత్రులు తెలియజేసేది ఏంటంటే, మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ, గుమ్మడి సంధ్యారాణి మేడం గారు, మా మినిస్టర్ మేడం గారు వాళ్ళకి సమస్యని మీ ద్వారా తెలియజేసి మాకు రెన్యూవల్ ఇచ్చి మమ్మల్ని గురుకుల పాఠశాలలోకి పంపించగా మేము పాఠశాలకు వెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కోరుచున్నాము. నా పేరు మధుబాబు సార్. గురుకుల పాఠశాలలో 15 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నాం. నాకు 3 అమ్మాయిలు సార్. ఈ రోజున నాకు బతుకుదేరు ఇదే సార్, నాకు వేరేది ఏం లేదు. 10 రోజుల నుంచి బడికి పోకుండా ఇంటికాడ వెంటేసరికి ఎలా బతకాలో ఏందనేది అర్థం కాక మేము మా హెడ్ ఆఫీస్ ముందు మా యొక్క సమస్యను తెలియజేద్దామని మమ్మల్ని పాఠశాలకు పంపించడానికి అనుమతి ఇవ్వాలని కోరడానికి అని చెప్పేసి ఇక్కడ జిల్లాలో గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్లో పీఈటీగా పనిచేస్తున్నానండి. ఈరోజు మేము గురుకులంలో 1400 మంది దాకా పనిచేస్తూ ఉంటే మాకు గురుకులం అనేది 788 మాత్రమే రెన్యూవల్ ఇవ్వడం జరిగిందండి. మిగతా సుమారు 600 మంది రోడ్డున పడే పరిస్థితి అయితే ఏర్పడింది. మా అందరికి కూడా ఉద్యోగ భద్రత కలిగించాలని ఈరోజు మా గురుకుల అధికారులని మా మేడం గారి ద్వారా మాకు రెన్యూవల్ ఇప్పించి మరలా మా విధుల్లోకి తీసుకోవాలని మా ప్రధాన డిమాండ్గా మేమందరం ఇక్కడ రావడం అనేది జరిగిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది కూడా ఆడబిడ్డలు ఎంతో జిల్లాలో నలుమూలల నుంచి కూడా మా సమస్య కోసం మాకు పరిష్కరించమని, మా ఉద్యోగ భద్రత కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం ఏర్పాటు జరిగిందండి. గతంలో కూడా మా మినిస్టర్ మేడం కానీ, మా టీడీపీ గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత కలిగిస్తానని మేము గతంలో 45 రోజులు ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చి మమ్మల్ని స్కూల్ పంపించడం జరిగిందండి. అదే క్రమంలో ఈరోజు మాకు ఆ ఉద్యోగ భద్రత కలిగించకుండా 600 మంది రోడ్డు పడే పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. మా యందు దయ ఉంచి మా అధికారులందరూ కూడా మా ఉద్యోగ భద్రత మాకు కలిగించి మమ్మల్ని విధిలో తీసుకోవాలని మా ప్రధానమైన సమస్య తెలియజేయడం జరుగుతుంది.